నా పేరు పి రామకృష్ణ, పామాయిల్ కార్మిక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు. ఈరోజు పామాయిల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించడం జరిగింది. ఈరోజు పామాయిల్ కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం వీళ్ళకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, వీళ్ళ ప్రమాదాలతో చనిపోతున్న పామాయిల్ కార్మిక కుటుంబాలకు 20 లక్షల ఎక్స్గ్రేస్ ఇవ్వాలని, అదే సందర్భంలో దీర్ఘకాల వికలాంగులుగా మారిన కుటుంబాలకు, వికలాంగులుగా మారిన పామాయిల్ కార్మికుడికి వికలాంగుల పెన్షన్ అప్లై చేయాలని, అమలు చేయాలని, అదే సందర్భంలో ఉద్యానవన శాఖ, విద్యుత్ శాఖ, కార్మిక శాఖ, ఈ 3 శాఖల ఆధ్వర్యంలో వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని మేము ఈరోజు ధర్నా చేయడం జరుగుతుంది. ఇప్పటికే ఏలూరు జిల్లాలో సుమారు 10,000 మంది పైగా పామాయిల్ కార్మికులు ఉన్నారు. ఆ పామాయిల్ కార్మికులకి నష్టపరిహారం ఇవ్వాల్సిన అవసరం ఉంది, వాళ్ళకి గుర్తించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం భవన నిర్మాణ కార్మికులు ఏ రకంగా అయితే గుర్తింపు ఇస్తారో ఆ రకమైన గుర్తింపు పామాయిల్ కార్మికులకు ఇవ్వాలని మేము కోరుతున్నాం. రెండోది